ఈరోజు మనం జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకుందాం. ఇది భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథిలో ఈ పర్వదినం జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ఎలా అవతరించాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భూమి మీద అధర్మం పెరిగినప్పుడు, కంసుడు వంటి రాక్షసులు ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆ సమయంలో విష్ణువు తన 8వ అవతారంగా కృష్ణుడుగా అవతరించారు. మాతా దేవకి, తండ్రి వసుదేవుడు కృష్ణుడి తల్లిదండ్రులు. కాని ఆయన జననం మథురా జైలులో జరిగింది. ఆయనను రక్షించడానికి వసుదేవుడు రాత్రివేళ గోకులానికి తీసుకెళ్లి యశోదా నందుడి వద్ద వదిలిపెట్టారు. చిన్నతనంలో కృష్ణుడి మకరంద లీలలు, వెన్న దొంగతనాలు, గోపికల ఆటలుతో తన బాల్యం గడిచింది. ఆయన గోవులను కాపాడుతూ మురళిగానంతో అందరినీ ఆకట్టుకున్నారు. కాళీయమర్దనం, పుతనవధ, శకటాసురవధ వంటి లీలలు ఆయన శక్తిని చూపించాయి. తరువాత కాలంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి ఇచ్చిన భగవద్గీత ఉపదేశం మానవజాతికి మార్గదర్శకంగా నిలిచింది. ధర్మాన్ని కాపాడటాన్ని, అధర్మాన్ని నాశనం చేయడానికి అవతరించానని శ్రీకృష్ణుడు చెప్పారు. ఆయన బోధనలు కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, గానయోగం. జన్మాష్టమి రోజు ఉపవాసం, జాగరణం చేయడానికి రాత్రి 12 గంటలో శ్రీకృష్ణుడి జన్మఘడియలో మంత్రోచ్చారణం, కీర్తనలు, హారతి ఇస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్న వాక్యం ఆయన ప్రధాన బోధ. శ్రీకృష్ణ జన్మాష్టమి కేవలం ఒక పండుగ కాదు, అది భక్తి, ఆనందం, ధర్మం యొక్క ప్రతీక. ఈ రోజున మనం కృష్ణుని స్మరించుకోవాలి, ఆయన బోధనలను అనుసరించాలి.